UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బిగ్ బాస్కి వెళ్ళడానికి మీరు ఏ విధంగా అయితే ట్రై చేస్తారో ఎలా అయితే ట్రై చేస్తారో అసలు ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఎప్పుడైనా అనుకున్నారు అందులోకి వెళ్దామని చెప్పని ఏమేమి ప్రాసెస్ చేశారు మీరు అక్కడ? ఒక 4 months బ్యాక్ నాకు కరెక్ట్ సోర్స్ దొరికితే నేను వెళ్ళి కలిసాను, మీటింగ్ అయింది. నాకు అన్నారు ఇంత అమౌంట్ పే చేయాలి మీరు సెలెక్ట్ అవుతే, కానీ మీ ప్రొఫైల్ పెట్టడానికి కూడా కొంత అమౌంట్ పే చేయాలి. ఫేమస్ అవ్వాలని చెప్పని అనుకోవడానికి కానీ లేదంటే ఏదైనా మంచి చేయడానికి కానీ దేనికైనా చూడొచ్చు, అట్లా ఫేమస్ అవ్వచ్చు. కానీ బిగ్ బాస్కి వెళ్తేనే ఫేమస్ అవుతారని చెప్పని ఏమైనా ఎక్కడైనా రాసి అట్లా ఏమైనా ఉందని చెప్పని అనుకోవాలా? బిగ్ బాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంటే ఎవరెవరు బిగ్ బాస్లో వెళ్ళారో వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు. జనరల్గా అమ్మాయిని చూసేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు కమిట్మెంట్స్ కానీ లేదంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇటువంటి ఏమైనా మీరు ఫేస్ చేశారా? నా ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి ఒక మూవీకి. నేను మమ్మీ వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చాము. అండ్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్కి పిలిచారు. నేను ఎప్పుడైనా మమ్మీని తీసుకెళ్తా. ఆఫీస్కి పిలిచారు, ఫొటోస్ చూసి అంతా బాగుంది, హైట్ బాగుంది, అందంగా ఉన్నావు, కొంచెం నిల్చో అమ్మా అన్నారు. సరే నిల్చున్నాను. దాని తర్వాత నీ టాప్ తీయమ్మా చూడాలి అన్నారు. సో ఇంకా అది కూడా మా మమ్మీ ముందున. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ 8 అనేది ఫీవర్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. మనకి ఎట్లా ఐపీఎల్ కానీ లేదంటే ఇట్లా క్రికెట్ మీద అయితే ఎంత ఆతృత అయితే ఉంటుందో అదేవిధంగా ఇప్పుడు బిగ్ బాస్ మీద కూడా అంతే ఆతృత అనేది రావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా చాలా వరకు బిగ్ బాస్ చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. రైట్, ఈ సీజన్లో చాలామంది కంటెస్టెంట్లు ఫైనలిస్ట్ అవ్వడం జరిగింది. సో అందులో భాగంగా చాలామంది అప్లై చేయడం కూడా జరిగింది. అప్లై చేసిన వాళ్ళు కొంతమంది సెలెక్ట్ అయ్యి కొంతవరకు ఫైనలిస్ట్ అయితే అవడం జరిగింది. సో ఎంతమంది అయ్యారు ఏంటనేది విషయానికి చూసుకుంటే, కానీ అక్కడ అప్లై చేయడానికి ఎంతమంది అయితే సాహసం చేశారనే విషయంలో చూసుకుంటే ఈరోజు మనతో పాటు అయితే మాత్రం మిస్ కాస్మిక్ యూనివర్స్ 2023 దుబాయ్ నుంచి అయితే మాత్రం మన ప్రీతి గౌర్ గారు అయితే మాత్రం ఉన్నారు. ఆమె కూడా అప్లై చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఆమె చాలా అంటే చాలా దగ్గర వరకు వెళ్ళి ఇప్పుడు మరి కొంచెం ఏమైందో తెలియదు, ఆమెను అడిగి తెలుసుకుంది ఏం జరిగింది ఏంటనేది. హాయ్ మేడం, వెల్కమ్ టు హిట్ టీవీ. హలో, థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు బిగ్ బాస్ కంటే అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫేమస్ అవ్వాలని చెప్పని అనుకోవడానికి కానీ లేదంటే ఏదైనా మంచి చేయడానికి కానీ దేనికైనా చూడొచ్చు, అట్లా ఫేమస్ అవ్వచ్చు. కానీ బిగ్ బాస్కి వెళ్తేనే ఫేమస్ అవుతారని చెప్పని ఏమైనా ఎక్కడైనా రాసి అట్లా ఏమైనా ఉందని చెప్పని అనుకోవాలా? అలా రాసలేదు, కానీ ఒక మనం చిన్నప్పుడు అంటున్నాను, బిగ్ బాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంటే ఎవరెవరు బిగ్ బాస్లో వెళ్ళారో వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు, మంచి వర్క్ వచ్చింది. సో అది ఒక కన్సెప్షన్ అన్నమాట అందరి మైండ్లో. బిగ్ బాస్కి వెళ్తే గెలిచినా గెలకపోయినా డెఫినెట్లీ ఆ ప్లాట్ఫామ్ నుంచి ఫేమస్ అయితే అవుతారు. ఓకే, అంటే రైట్ అండి, ఫేమస్ అవుతారని చెప్పని అంటున్నారు. మిస్ కాస్మిక్ యూనివర్స్ అని చెప్పని అనేది ఇంతకన్నా పెద్ద టైటిల్ అంటారా బిగ్ బాస్ది? డెఫినెట్లీ. అంటే బ్యూటీ ప్యాజెంట్స్ అంత ఫేమస్గా ఎవరు చూడరు. ఓకే, ఎంత ఫేమస్గా బిగ్ బాస్ వెళ్తుంది. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఇచ్చిన టాస్క్లు అవి చేయడానికి కానీ లేదంటే అక్కడ జరిగే గొడవల్లో పార్టిసిపేట్ చేసి చక్కగా రోజు తిట్టుకుంటూ తన్నుకుంటూ ఇట్లా చేస్తే ఫేమస్ అవుతారా? లేదు, అలా కాదు, అదొక ఛాలెంజ్ అండి. ఒక ఇంట్లో కొత్త వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ లేకుండా, ఫోన్స్ లేకుండా అక్కడ ఉన్న పనులే చేసి ప్లస్ బిగ్ బాస్ మధ్యలో గొడవలు పెట్టాక కూడా ఆ ఇంట్లో సర్వైవ్ అవ్వడం ఒక ఛాలెంజ్. ఓకే, సో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకుని, సో నా అంటే ఇఫ్ ఐ థింక్ ఆ ఇంట్లో ఎవరైనా వెళ్ళి బయటికి వస్తే ఇంకా స్ట్రాంగ్గా మారుతారు. ఓకే, ఎందుకంటే మనకి కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో మనుషులు ప్రాణాలు పోయాక
చాలామంది లైఫ్ని చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చారు, ఫ్యామిలీని వాల్యూ ఇచ్చారు, ఫోన్స్ సైడ్ పెట్టి. సో బిగ్ బాస్ కూడా అలాంటిదే. బిగ్ బాస్లో వెళ్ళి బయటికి వచ్చాక మన ఫ్యామిలీ వాల్యూ ఎక్కువ తెలుస్తుంది, ఫోన్ లేకుండా మన నేచర్తో బ్రతకడం తెలుస్తుంది. సో ఇట్స్ ఎ ఛాలెంజ్, ఇది లైఫ్నే చేంజ్ చేస్తుంది. ప్లస్ అది కాక ఫేమ్ కూడా ఉంది. సో డెఫినెట్లీ బిగ్ బాస్. అక్కడ 16 మంది కంటెస్టెంట్లు పెట్టి ఒక హౌస్లో వాళ్ళందరూ 16 మందిని పెట్టి అక్కడ జరిగే టాస్క్లు కానీ ఇచ్చే ఛాలెంజెస్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూ పబ్లిక్ని అనే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు సేమ్ ఇప్పుడు మీలాంటిగా మీరు అనుకుంటున్నట్టుగా అదేంటంటే అదొక ఫేమ్ అని చెప్పని మీరు ఎట్లా భావిస్తున్నారో ఓకే రైట్ అక్కడ వరకు. కానీ మీరు అక్కడ చాలా అంటే చాలా నేర్చుకుని బయటకు వస్తామని చెప్పని అంటున్నారు, నేర్చుకుని బయటకు వస్తారని చెప్పని అంటున్నారు. అంటే రియల్ లైఫ్కి అక్కడ ఉన్న బిగ్ బాస్ ఆ అట్మాస్ఫియర్ అక్కడ ఉన్న లైఫ్కి కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. రియల్ లైఫ్లో మనం ఛాలెంజెస్ అనేవి కానీ లేకపోతే మనం ఎదుర్కొనే ఇవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాటితో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు రియల్ లైఫ్ అనేది చాలా టాస్క్ అనేది నేను ఎక్కువ బిలీవ్ అవుతా. కానీ మీరు అన్నట్టుగానే చూసుకుంటే మరి బిగ్ బాస్కి వెళ్ళడానికి మీరు ఏ విధంగా అయితే ట్రై చేస్తారో, ఎలా అయితే ట్రై చేస్తారో, అసలు ఫస్ట్ స్టార్టింగు మీరు ఎప్పుడైనా అనుకున్నారు అందులోకి వెళ్దాం అని చెప్పని ఏమేం ప్రాసెస్ చేశారు మీరు అక్కడ? నేను లాస్ట్ ఇయర్ గెలిచినప్పుడే నా టైటిల్ ఏదైతే గెలిచానో 2023లోనా? ఓకే. అప్పుడే డిసైడ్ అయ్యాను. సో నాకేమో కరెక్ట్ సోర్స్ దొరకలేదు. సో తర్వాత ఒక 4 months బ్యాక్ నాకు కరెక్ట్ సోర్స్ దొరికితే నేను వెళ్ళి కలిసాను, మీటింగ్ అయింది. నాకు అన్నారు ఇంత అమౌంట్ పే చేయాలి మీరు సెలెక్ట్ అవుతే, కానీ మీ ప్రొఫైల్ పెట్టడానికి కూడా కొంత అమౌంట్ పే చేయాలి. సో పిఆర్ అంటారు వాళ్ళని. కొంత అమౌంట్ పే చేసాక స్టేజ్ బై స్టేజ్ ఇంత పే చేయాలి. లాస్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోతే ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేస్తారో అప్పుడు 3 lakhs పే చేయాలి అన్నారు. కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇనీషియల్గా చెప్పండి. నేను అందరికీ అడుగుతున్నా. ఓకే. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇనీషియల్గా ఏ పేమెంట్ అయితే చేసామో వాళ్ళు ప్రొఫైల్ పెట్టడానికి తీసుకున్నారో దానికి ఏం ప్రూఫ్ లేదు, ప్రొఫైల్ పెట్టారా లేదా. సో నేను అంటాను ఎవరైనా నెక్స్ట్ టైం నాలాగా బిగ్ బాస్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా స్టార్టింగ్లో పే చేయకండి, కాంట్రాక్ట్ అయ్యాక మాట మీద ఉండి మొత్తం పే చేయండి. సో ఐ థింక్ దట్ ఈస్ ద సేఫెస్ట్ వే టు గివ్ మనీ. ఓకే. అంటే చాలామందికి కూడా కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. అంటే బిగ్ బాస్లో వచ్చేటప్పటికి అక్కడ జరుగుతున్న అవన్నీ కూడా ఎట్లా అంటే కొన్ని స్క్రిప్ట్స్ అంటారు, కొన్ని ఏంటంటే వాళ్ళు గో విత్ ఫ్లో అని చెప్పని అంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇట్లా ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా పే చేసి వెళ్తున్నారు, పే చేసి వెళ్తారు, మనీ కూడా అడుగుతారు అని చెప్పని అంటున్నారు. మీరు లిటరల్లీ మీరైతే ఫేస్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అప్రాక్స్గా అంటే ఎంతవరకు అడగచ్చు వాళ్ళు అమౌంట్? అంటే మీరు కొన్ని స్టెప్స్ చెప్పారు, ఈ స్టెప్స్ వైజ్ వెళ్తే లాస్ట్ అగ్రిమెంట్కి వెళ్ళేటప్పటికి కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 3 lakhs వరకు అని చెప్పని అక్కడికి అన్నారు. అంటే ఇక్కడ ప్రాసెస్ నుంచే మీకు స్టార్ట్ అవుతుందా పే చేయాలా? ప్రాసెస్ నుంచే స్టెప్ బై స్టెప్. అంటే లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, అసలు ఏమేమి తీసుకుంటారు, అందులో ఏం క్వాలిటీస్ చూస్తారు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే? ఫేమస్ ఉండాలి, ఏదో ఒకటి అచీవ్మెంట్ ఉండాలి, ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండాలి, లేకపోతే మోడల్ అయి ఉండాలి. కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ఫేమసే, కానీ నాకైతే ఏమన్నారంటే మీకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ లేదు అని మీ ప్రొఫైల్ సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పారు. ఓకే. అసలు మీరు ఇన్ఫ్లుయెన్సరా లేదా మోడలా? నేను యాక్చువల్గా పార్ట్ టైం మోడల్, ఫుల్ టైం రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్ దుబాయ్. ఓకే. సో అక్కడ నేను అపార్ట్మెంట్స్, విల్లాస్ అండ్ ప్లాట్స్ అమ్ముతాను. ఓకే. నాకు ఆ జాబ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాదు. దుబాయ్లో బిజినెస్ చేస్తున్నారు. అక్కడ పార్ట్ టైమా ఫుల్ టైమా? ఫుల్ టైమే, పొద్దున్నుంచి నైట్ వరకు ఆఫీస్లోనే ఉంటాను. మీరు ఎయిర్ హోస్టర్గా కూడా చేశారని చెప్పన్నాను. అవునండి,
అది కూడా దుబాయ్లో కూడా వర్క్ చేస్తాను అని చెప్పన్నట్టు కూడా తెలిసింది మాకు, అక్కడే వర్క్ చేస్తానని. అంటే ఇప్పుడు ఎయిర్ హోస్టర్గా చేస్తూ అక్కడ మీరు ఈ వర్క్ చేసుకున్నారా, రియల్ ఎస్టేట్ చేసేవారా? నేను సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్లో జాబ్ చేశాను. ఓకే. సో సౌదీ ఇట్స్ ఎ డిఫరెంట్ మిడిల్ ఈస్ట్ అండ్ దుబాయ్ ఈస్ ఎమిరేట్స్. ఓకే. యా, సో అది వేరే, కానీ అఫ్ కోర్స్ ఇట్స్ ఏ అరబిక్ కంట్రీ. సౌదీ అరేబియా ఇస్ ఏ అరబిక్ కంట్రీ, దుబాయ్ కూడా అరబిక్ సిటీ. సో నాకు చిన్నప్పటి నుంచి అంటున్నా, ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, నాకు కొంచెం ఈ మిడిల్ ఈస్ట్ కల్చర్, మిడిల్ ఈస్ట్ ఫుడ్తో అలవాటు. సో ప్లస్ ఇండియా నుంచి అది పెద్ద దూరం ఏం కాదు, 4-5 hours ఫ్లైట్. నాకు ఆ 24 hours ఫ్లైట్ ఎక్కి యూఎస్కి వెళ్ళి ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి అది నా వల్ల కాదు. అందుకే ఐ చోజ్ దుబాయ్. ఓకే, రైట్. మీరు చిన్నప్పటి నుంచి అంటున్నారు కాబట్టి ఒకసారి చిన్నప్పటి గురించి ఒకసారి అడుగుతాను. అంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? అంటే ఇప్పుడు మీరేమో చక్కగా కామ్గా నీట్గా చక్కగా ఇట్లా మాట్లాడుతున్నారు, చిన్నప్పుడు ఎట్లా ఉండేవారు? అంటే ఇట్లానే ఉండేవారా? రౌడీ. అంటే మీకు ఒక siblings- ఇన్సిడెంట్ చెప్తాను మీకు. సిబ్లింగ్స్ కాదు, నాకు నా నేబర్ ఉండేది ఫ్రెండ్. ఓకే. సో తను చాలా అందమైన డ్రెస్ వేసుకుందనమాట. నేను వెళ్ళి మమ్మీకి చెప్పాను, మమ్మీ నాకు ఆ డ్రెస్ నచ్చింది, నాకు కావాలి అంటే, అది చాలా కాస్ట్లీ, వాళ్ళు చాలా రిచ్, మనం కొనలేము, నువ్వు నోరు మూసుకొని ఏముందో అది వేసుకో అన్నారు. సో నాకు అది నచ్చలేదు. ఓకే. సో ఇంటి దగ్గర ఒక పెయింట్ డబ్బా ఉంటే ఆ పెయింట్ ఓపెన్ చేసి అమ్మాయి మీద వేస్తాను. అమ్మాయి డ్రెస్ మీద వేసేసారా? ఓకే. సో కొంచెం రౌడీ ఉండేదాన్ని, ఇప్పుడు కామ్ అయిపోయాను. లైఫ్లో చాలా జట్కాలు తగిలాయి కదా అని. ఓకే, చాలా చట్కాలు కూడా తగిలే అని చెప్పన్నారు. స్టడీయింగ్ ఎట్లా అయింది? స్టడీయింగ్ వైజాగ్లో అయింది, కాన్వెంట్లో అయింది. కాలేజ్ కూడా వైజాగ్లోనే కాన్వెంట్లో అయింది. సో ఇట్స్ గుడ్. స్టడీ తర్వాత నేను డిప్లొమా చేశాను ఏవియేషన్లో. ఓకే, మోడలింగ్కి, ఏవియేషన్ ఫ్లైట్కి. ఏవియేషన్గా. ఓకే, రైట్. అది చేశాక ఇంకా వెంటనే నాకు జాబ్ వచ్చేసింది, నేను ఫ్లైయింగ్ చేస్తూనే ఉన్నాను. మరి మోడలింగ్ ఎట్లా వెళ్ళారు? అంటే మోడలింగ్ అంటే ఇప్పుడు ఫ్లయింగ్ అన్న జాబ్లో కూడా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే అక్కడ ఇప్పుడు ఎయిర్ హోస్టర్గా రిక్రూట్ చేసుకున్నప్పుడు కూడా ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా చూస్తారనమాట. అయితే డెఫినెట్లీ. అంటే చాలామంది ఏంటంటే ఎయిర్ హోస్టర్స్ అందంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారు అని చెప్పని అంటారు, ఫిట్నెస్ కూడా ఉండాలన్నమాట. మీరు ఎన్నికో ఫ్లై చేయలేదా? నేనా ఇంకా ఇప్పటి వరకు విమానం ఎక్కలేదండి నేను. అవునా? అయ్యో, నేనే టికెట్ ఇప్పిస్తానండి మీకు. నాకు చాలా మంది తెలుసు, మీకు డిస్కౌంటెడ్. నేనే ఒక టికెట్, అంటే గోవాకైనా ఎక్కడికైనా వెళ్తే చెప్పండి, నేను డెఫినెట్లీ మీకు. షూర్ అండి, షూర్ అండి, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగానే. అయితే ఎట్లా తీసుకుంటారు వాళ్ళని? ఒకప్పుడు స్టాండర్డ్స్ చాలా హై ఉండేవి. ఒకప్పుడు ఏంటంటే విమానం ఎక్కడం అంటే లక్షరీ. సో లక్షరీ అంత డబ్బులు రిచ్ పీపులే విమానం ఎక్కేవారు ఒకప్పుడు, ఒక 20 years క్రితం అనుకుంటా. ఓకే, సో అప్పుడు చాలా స్టాండర్డ్స్ హై ఉండేవి. అమ్మాయిలు చాలా అందంగా ఉండాలి, బక్కగా ఉండాలి, పొడువుగా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఇవన్నీ స్టాండర్డ్స్. ఈ మెజర్మెంట్స్ అని కూడా ఉంటాయండి? ఎయిర్లైన్స్లో ఉండవండి మెజర్మెంట్స్. బిఎంఐ ఉంటుంది, బిఎంఐ, బిఎంఆర్, అంటే హైట్, వెయిట్, ఓకే, ఓకే, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు బిఎంఐ. ఓకే. సో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాన్ని బట్టి వెయిట్, ఎయిర్ క్రాఫ్ట్ వెయిట్ బ్యాలెన్స్గా ఉండడానికి అందరూ ఇప్పుడు ప్యాసింజర్ని సన్నగా ఉండాలి అనలేరు కదా, ఎయిర్ హోస్టెస్కే చెప్తారు మాకు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మీరు అది వదిలేసుకొని, ఇప్పుడు ఆ జాబ్ అనేది వదిలేసుకొని ఇప్పుడు ఇటు ఇలా వచ్చేసేసి ఇప్పుడు బిగ్ బాస్ అనుకుంటూ, సినిమాలు అనుకుంటూ, సీరియల్స్ అనుకుంటూ, ఇట్లా వెబ్ సిరీస్లు అనుకుంటూ, ఇట్లా ఎందుకని ఇట్లా తిరుగుతున్నాం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు మూవీస్కి వెళ్దాం అనుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి సినిమా చూడలేదా? లేదు. అంటే మూవీస్కి వెళ్దాం అంటే యాక్ట్ చేయడానికి అంటున్నారా? కరెక్ట్. మూవీస్కి వెళ్దాం అంటే చూడటానికి వెళ్తాం అనుకుంటున్నారా? రైట్. నా తెలుగు కొంచెం ట్విస్ట్గా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఓకే. మూవీస్లో టు బీ ఏ యాక్ట్రెస్ అనుకున్నాను. ఇంకా
ఐ ఆల్వేస్ హెల్ప్. ఐ డూ చారిటీ అనమాట. నేను ఎంతైనా సంపాదిస్తే ఐ డూ చారిటీ. కొంచెం ఆర్ఫనేజ్కి అమ్మాయిలకి ఇస్తాను. ప్లస్ నా రిలేటివ్స్, దూరం రిలేటివ్స్ ఎవరైతే చదువుకోవడానికి కొంచెం కష్టపడుతున్నారో పిల్లలు, వాళ్ళకి నేను మనీ పంపిస్తాను. సో నాకు మరీ ఎక్కువ మనీ ఏం లేదు, కానీ ఒకవేళ గాడ్స్ గ్రేస్ ఏదైనా మంచి జరిగి లైఫ్లో ఇంకా పైకి ఎదిగితే డెఫినెట్లీ చాలామందికి చాలా మంచి చేస్తాను. ఎందుకంటే నాకు ఉన్న దాంట్లోనే నేను ఆల్రెడీ చేస్తున్నా. సో నాకు ఉన్న వరకు అంటే ఒక లిమిట్ వరకు నాకు మనీ కావాలి. నాకు అంబానీస్ అయిపోవాలని లేదు, కానీ సంపాదిస్తే డెఫినెట్లీ నేను నా మనీ నుంచి పేదవాళ్ళకి చేస్తా. ఓకే. మీరు ఇప్పుడు ఎలా చెప్పారంటే, ఇప్పుడు ఈ చెప్పిందంతా కూడా బిగ్ బాస్ అదే ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఆ గిఫ్ట్ ఉండొచ్చు చూసారా? ప్రైజ్ మనీ తీసుకున్న తర్వాత ఏం చేస్తా అని చెప్పనంటే, మీరు ప్రిపేర్ అయినట్టు ఉన్నారు అయితే బిగ్ బాస్‌కి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి. చాలా చాలా బాధపడ్డాను. అంటే బిగ్ బాస్ గురించి ఏమైనా చేంజెస్ చేసుకున్నారా మీరు? నేను చాలా బక్కగా అయ్యాను. మీరు లాస్ట్ టైమ్ అంటే నేను ప్యాజెంట్ విన్ అయినప్పుడు కొంచెం ఒక 6 కిలోస్ ఎక్కువ ఉన్నాను. ఆహా! అప్పటికిప్పటికి 6 కిలోస్ డిఫరెన్స్ ఉందయితే. తగ్గారు ఇప్పుడు. ఎందుకని బిగ్ బాస్‌లోకి? అంటే అక్కడ కూడా బిగ్ బాస్‌లో కూడా గుమ్మాలేమైనా సన్నగా ఉంటాయా? అంటే అలా కాదు, అందంగా కనిపించాలి అని. అందంగా కనిపించాలని చెప్పని. అంటే ఇప్పుడు అందంగా కనిపించాలంటున్నారు, రైట్, బానే ఉంది. ఇప్పుడు మీరు అందంగా కనిపించడానికి మీరు తీసుకునే కేర్ టేకర్స్ అంటే ఏముంటాయి? కేరింగ్ ఎట్లా ఉంటుంది? నేను వీక్లీ 6 డేస్ జిమ్‌కెళ్తాను. ఓకే. చాలా అంటే 1 ½ వీక్లీ 6 డేస్ జిమ్‌కెళ్తారు. హ్మ్. హ్మ్. 1 ½ అవర్ 2 అవర్స్ జిమ్ చేస్తాను. ఫాలోడ్ బై కార్డియో. కార్డియో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఒక 20 మినిట్స్ స్వెట్ అయితే కారాలి మన బాడీ నుంచి. అది చేస్తాను. ఐ ఈట్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. మంత్లీ మేబీ ఒక్కసారి నాకు ఎప్పుడైనా లేకపోతే కళ్ళు తిరిగితే ప్రోటీన్ కావాలి, న్యాచురల్ ప్రోటీన్ కావాలని చికెన్ తింటాను. ఓకే. లేకపోతే ఎక్కువగా వెజిటేరియన్ ఫుడే ప్రిఫర్ చేస్తాను. దాంతో మన బాడీ, మన కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. సో ఆ లోపల ఉన్న గ్లో బయటికి కనిపిస్తుంది. ఓకే. మీరు ఎక్కడ ఏ జిమ్‌కెళ్తారు? ల్యాంకో హిల్స్. నేను ఉన్నది ల్యాంకో హిల్స్లో. అమ్మ అందరికీ అడ్రస్ చెప్పేసానా? మీరు చెప్తున్నారు కదా! 2 అవర్స్ అక్కడే ఉంటా అంటున్నారు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. ఆహా! అక్కడ జిమ్‌కెళ్తారా? ఓకే. అందం పెంచుకోవడానికి అక్కడికి జిమ్ ఏమైనా పేరు చెప్పగలరా? ఎక్కడ లొకేషన్ అది? ల్యాంకో హిల్స్ ల్యాంకా హిల్స్ లోపల కమ్యూనిటీ జిమ్. కమ్యూనిటీలో ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో. రైట్. ఆహా! అట్లా వెళ్తున్నారు. అయితే మాకు ఎలా ఉండదు అయితే. మాకు ఉండకపోవచ్చు. ఉండదు. పర్లేదులెండి. రైట్. ఓకే అండి. ఇప్పుడు బిగ్ బాస్‌కి వెళ్ళాలి అంటే దాని గురించి అంతా తెలిసుండాలి. మీరు ఎట్లా అయితే ఏ విధంగా అయితే ఇప్పుడు అక్కడ పీఆర్ అన్నారు, మేనేజర్స్ అన్నారు, వాళ్ళందరిని ఎట్లా అయితే నమ్మి కొంచెం అక్కడి వరకు మూవ్ అయ్యి ఎళ్లారో, ఆ మధ్యలో ఏమైనా ఇంకా జరిగాయా? అంటే మీన్స్ వాళ్ళు ఇంకా ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేశారా మీ నుంచి? లేదండి, అలా ఏం జరగలేదు. ఎందుకనని అడుగుతున్నానంటే, ఇప్పుడున్న వాటి చూసుకుంటే ఎక్కడైనా సరే ఇండస్ట్రీలో అయినా గానీ, ఎక్కడైనా సరే ఎనీ డిపార్ట్‌మెంట్ గానీ, ఎక్కడైనా సరే ఏ ప్రొఫెషన్‌లో అయినా సరే, ఎందులో అయినా సరే చాలా వరకు ఏంటంటే, ఒక అమ్మాయి అనేటప్పటికి జనరల్‌గా అమ్మాయిని చూసేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు కమిట్మెంట్స్ కానీ లేదంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇటువంటి ఏమైనా మీరు ఫేస్ చేశారా? మరి ఇప్పుడు మీరు అక్కడ బిగ్ బాస్కి మీరు ట్రై చేసినప్పుడు, అప్లై చేసినప్పుడు మరి అక్కడ జరిగింది ఏదో అనే విషయం అనేది నాకైతే తెలీదు. అక్కడ జరిగింది అది జెన్యూనా కాదా, లేదంటే వాళ్ళు నిజంగా టీమా లేదా అనేది నాకు తెలీదు. మీరే అప్రోచ్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి. నాతో అయితే అలా ఏం జరగలేదు. కానీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను చాలా అంటే హార్డ్‌గా మూవీస్ ట్రై చేసినప్పుడు, నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను ఇది. ఓకే. నేను వైజాగ్‌లో ఉన్నాను. నా ఫోటోస్ సెలెక్ట్ అయ్యాయి ఒక మూవీకి. నేను, మమ్మీ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కొచ్చాము. అండ్ ఆఫీస్‌కి పిలిచారు. నేను ఎప్పుడైనా మమ్మీని తీసుకెళ్తా. ఆఫీస్‌కి పిలిచారు. ఫోటోస్ చూసి అంతా బాగుంది, హైట్ బాగుంది, అందంగా ఉన్నావు, కొంచెం నిల్చో అమ్మా అన్నారు.
సరే నిల్చున్నాను. దాని తర్వాత నీ టాప్ తీయమ్మా చూడాలి అన్నారు. సో ఇంకా అది కూడా మా మమ్మీ ముందున. మీ మమ్మీ ఉండంగానే మిమ్మల్ని మ్మ్. టాప్ తీసి మ్మ్. ఓకే. సో నాకది నచ్చలేదు. నేను ఎందుకు అడిగాను, టాప్ ఎందుకు తీయాలి, మాకు మీ ఫిగర్ చూడాలి, మాకు అర్థం అవ్వట్లేదు అంటే, నేను నార్మల్ టాప్ జీన్స్ వేసుకున్నాను కదా, ఎవరికైనా అర్థం అవుతుంది, ఇదేం నైటీ వేసుకున్నానా నేను అడిగాను. ఓకే. మీరు చెప్పండి. నేను అన్నాను, మీకు నా యాక్టింగ్ స్కిల్స్ చూడాలంటే చెప్పండి, నేను ఆడిషన్ ఇస్తాను, డైలాగ్స్ ఇవ్వండి, చెప్తాను, కానీ ఇదైతే నా వల్ల కాదు, ఐఎమ్ సో సారీ అని. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను నా వల్ల కాదు అని. నేను ఎయిర్లైన్స్కి వెళ్ళిపోయాను అనమాట. ఓకే. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక మూవీ ఆఫర్ గురించి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇట్లాంటి ఇష్యూ ఫేస్ చేసినప్పుడు మీరు మోడలింగ్కి వెళ్ళినప్పుడు కూడా మరి అప్పుడు కూడా చాలా అంటే చాలా చిన్న చిన్న డ్రెస్సెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఇంకా మీరు కూడా ఇంకా ఏంటంటే ఇంకా ఎంత చిన్న బట్టలు వేసుకుంటే ఇంకా అంత మంచి మనం ఇదిగా కనిపిస్తాం అని చెప్పన్నట్టు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అట్లా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేసుకున్నారు మరి అలాంటప్పుడు? నేను ఒకసారి నాకు వోగ్ మ్యాగజైన్కి ఆడిషన్ వచ్చిందనమాట. దానికి యాక్చువల్లీ నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నాను. అది కాక నేను రేర్లీ షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నాను, ఎందుకంటే నా డ్రెస్సెస్ నాకు అన్కంఫర్టబుల్గా ఉంటే నేను చేయలేను అనేస్తాను వెంటనే. మీరు ఎక్కడ తీసుకుంటారు బట్టలు? ఆన్లైన్, H&M, మార్క్స్ అండ్ స్పెన్సర్, జారా, నాకు ఎక్కడ నచ్చితే అక్కడ. రేట్ ఎలా ఉన్నా పర్లేదు. నేను చాలా ఎక్స్పెన్సివ్ బట్టలు కూడా ఉన్నాయి నా దగ్గర, 600-700 బట్టలు కూడా ఉన్నాయి. సో నాకు అలా ఆ బ్రాండే వేసుకోవాలి, ఆ డిజైనరే వేసుకోవాలి అని లేదు. సో ఎక్కడైనా పర్లేదు. ఈ సాడీ అమ్మో అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. చెప్పండి. ఈ సాడీ నేను KLM షాపింగ్ మాల్లో తీసుకున్నాను. నాకు ఒక యూనిక్ పీస్ అనిపించింది. సో నాకు ఎక్కడ మంచి కనిపిస్తే నేను ఐ జస్ట్ పిక్ ఇట్ అప్. ఓకే, రైట్. మరి ఇంత పర్ఫెక్ట్గా మీరు చూస్ చేసుకుంటున్నప్పుడు అన్నీ కూడా మరి ఎందుకని మీ లైఫ్, మ్యారేజ్ లైఫ్ కానీ లేదంటే మీ లైఫ్లో కానీ ఎందుకని అన్ని స్టబన్స్ అయింది? అంటే మ్యారేజ్ చిన్న ఏజ్లో అయిపోయింది, అప్పటికి మెచ్యూరిటీ రా. ఇప్పుడు మీ ఏజ్ చెప్పచ్చా? డెఫినెట్లీ నో. మీ వయసు చెప్పరు అయితే ఇప్పుడు? ఓకే, అంటే చిన్న వయసు అని చెప్పని అన్నారు, ఇంతకన్నా ఇంకా చిన్న ఏంటని చెప్పని చాలా చిన్నప్పుడు. ఓకే. సో అప్పటికి మెచ్యూరిటీ రాదు, చిన్నప్పుడు ప్రేమ అంటారు కదా. మీకు బాల్య వివాహం ఏమైనా చేశారా? అలా ఏం కాదు. ఓకే. సో చిన్నప్పుడు ప్రేమ, 6 years లవ్, దాని తర్వాత పెళ్లి చేసుకున్నా, 3 years ఉన్నాను కలిసి. మాకు కంపాటిబిలిటీ లేదు, మేము హార్డ్లీ మాట్లాడేవాళ్ళమి. ఇంకా దానివల్ల తను దానివల్ల ఎందుకు పెట్టుకున్నారో బయట ఎఫైర్ నాకు తెలీదు. సో నాకు ఇంట్లో ఫ్రమ్ ద హస్బెండ్ ఏ లవ్ అయితే కావాలో అది దొరికేది కాదు. సో నేను చాలా బాధపడేదాన్ని. ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పారు, మీ హస్బెండ్ ఆ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నారు. నాకు తెలిసాక ఇంకా నేను బయటపడిపోయాను. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. 6 years 6 years బిఫోర్ మ్యారేజ్ కదా. ఓకే. ఎన్ని ఇయర్స్ మ్యారేజ్ లైఫ్? 2 years, 2.5 అంతే. ఓకే. ఆ టైంలో ఏం చేశారు మీరు మ్యారేజ్ అయిన తర్వాత? హౌస్ వైఫ్ అయ్యి లావుగా ఆంటీ లాగా తయారయ్యి ఇంట్లో వంటలు, బట్టలు ఉతకడం, పని మనిషి రాకపోతే ఊడ్చి తడిగొట్ట పెట్టడం, ఇవన్నీ చేశాను. ఓకే. అంటే జనరల్గా మరి ఆడవాళ్ళు చేయాల్సిన పనే కదండి అది. అది చాలా తప్పు అండి. ఆడవాళ్ళు ఎక్కడికో ఎదిగిపోయారు ఇప్పుడు. అలా మనం చూడకూడదు. మీరు కూడా ఎవరినైనా మీకు పెళ్ళయిందా? లేదండి. మీరు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆమెని మీరు అలా అనకండి, నువ్వు ఇది చేయాలి అని. ఆమెని మోటివేట్ చేయండి, నువ్వు కూడా యాంకర్ అవ్వు, నువ్వు కూడా వెళ్ళి బయట సంపాదించు నీ లైఫ్, బీ ఇండిపెండెంట్ అని.
సపోర్ట్ చేయండి. షూర్ అండి. మిమ్మల్ని అలా చేయలేదు అయితే? మిమ్మల్ని అలా చేయలే, హౌస్ అరెస్ట్ చేశారా? హౌస్ వైఫ్ చేశారు. మీ మ్యారేజ్ లైఫ్ అనేది మీరు ఎప్పుడైతే ఎండ్ చేసుకున్నారో, డివోర్స్ అయిపోయింది ఇప్పుడు, ఎండ్ చేసుకున్నారో, మరి అక్కడి నుంచి మీరు ఇప్పుడు మనం మూవ్ ఆన్ అవ్వాలంటే, మనం లైఫ్ అనేది జర్నీ సాగించాలనుకుంటే మనకని సోర్స్ కావాలి, ఇన్కమ్ సోర్స్. మరి దాని గురించి ఏం చేస్తున్నారు? నాకు రియల్ ఎస్టేట్ నేను ఆల్రెడీ 5 ఇల్లులు అమ్మాను. సో మీరు అక్కడికి దుబాయ్కి వెళ్ళి అమ్ముకుని వస్తూ ఉంటారా? నాకు ఎక్కువ హైదరాబాద్లో కాంటాక్ట్స్. ఓకే. సో ఏం చేస్తానంటే వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. మీరు ఇక్కడ కొన్నా ఒకే రేటు, దుబాయ్లో కొన్నా ఒకే రేటు, ఇక్కడ రెంటలు తక్కువ, అక్కడ రెంటలు ఎక్కువ. సో యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ మీరు అక్కడికి వెళ్ళి చేయడమే బెటర్ అని కన్విన్స్ చేసి, మా కంపెనీ నుంచి ఎవరైతే షార్ట్గా కొంటారో వాళ్ళు ఫ్లైట్ టికెట్స్, వీసా, 3 days అకామిడేషన్ ఇస్తారు. అక్కడ ఇల్లు కొనేసాక కాంట్రాక్ట్ సైన్ చేయించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి పంపించేస్తారు. ఓకే, రైట్ అండి, బాగానే ఉంది. కానీ మిమ్మల్ని అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు మూవీస్కి కానీ వీటికి కానీ ట్రై చేస్తున్నారు, ఎట్ సేమ్ టైం ఇప్పుడు బిగ్ బాస్కి ఎట్లా చేస్తున్నారు, మూవీస్కి కానీ లేదా ఇట్లా ట్రై చేస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా మీకు? ఒక ఆఫర్ వచ్చిందండి. షూటింగ్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో పేరు అవి అయితే ఇప్పుడు రివీల్ చేయలేను. ఓకే. నేను అంటే క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఎలా ఉంది? ఎందుకంటే మరి ఇన్ని వరకు చూసి వన్ ఆఫ్ ది మెయిన్. ఓకే. 3 హీరోయిన్స్, దాంట్లో ఒకదాని నేను. ఓకే, హీరోయిన్స్ క్యారెక్టర్లోనే ముగ్గురులో ఒక క్యారెక్టర్ అనమాట. బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ మూవీలో ఏం అడగలేదా మరి మీకు? లేదండి, తెలిసినోళ్ళే. నాకు తెలిసినోళ్ళే. వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో వాళ్ళకి నా ఫేస్ ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అనిపించి నాకు చెప్పారు. ఓకే. సో దానికి నేను ఏం తీసుకొని అన్నాను, బికాస్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. రెమ్యునరేషన్ కూడా ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగా చేస్తాను. రేపొద్దు నేను కూడా ఒక సినిమా చేస్తాను, మాకు కూడా యాక్ట్ చేసి పెట్టండి అయితే. మాకు కూడా యాక్ట్ చేసి పెట్టండి అయితే. మీరు ప్రొడ్యూస్ చేయండి మంచిగా, ఒక హారర్ మూవీ అయినా థ్రిల్లర్ మూవీ అయినా తీయండి. ఓకే ఓకే, ఖచ్చితంగా చేస్తాను. నాకు రొమాంటిక్ మూవీస్ అంటే ఎందుకని అంత సేమే కదండి, లాస్ట్ 2 ఎండింగ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు అందం గురించి చెప్తున్నారు, అందం కోసం ఏదైనా చేస్తున్నా అని చెప్పని అన్నారు. ఇప్పుడు అందం కోసం మీరు మిస్ కాస్మిక్ యూనివర్స్ కూడా టైటిల్ కూడా గెలుచుకున్నారు. మరి ఇంత అందాన్ని పెట్టుకుని ఏం చేద్దాం అని చెప్పని, అంటే ఈ అందాన్ని మొత్తం ఏం చేస్తారు? అంటే అదేమైనా బ్యాంక్ ఉందా మీకు ఎక్కడైనా, దాచుకుంటున్నారైనా? మూవీస్ అయితే ట్రై చేస్తున్నా ఖచ్చితంగా. సో మంచి ఆఫర్స్ ఉంటే, లీడ్ రోల్స్, కొంచెం మంచి పవర్ఫుల్ రోల్స్ అయితే డెఫినెట్లీ చేస్తాను. చిన్న రోల్స్ అయితే ఇంకా చేయదలుచుకోలేదు. ఓకే. ఇంతకుముందు ఏమైనా చేశారా? ఏమైనా ఉన్నాయా మీవి చేసినవి? ఒక్క మూవీ చేశాను, అప్పుడు చాలా చిన్న టీనేజర్. జై మూవీ. జై. ఓకే. నవదీప్ది ఫస్ట్ మూవీలో నేను నవదీప్కి అసిస్టెంట్గా నవదీప్ ఇంట్లో ఉన్నాను. ఓకే ఓకే, జై మూవీలో చేస్తారా? ఓకే. మీరు నవదీప్ ఫస్ట్ మూవీ అంటే మా వాళ్ళందరూ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు, మీరు అలా మాకు. నేను అప్పుడు చాలా చిన్న, అంటే జస్ట్ ఇంకా స్కూల్ కూడా అవ్వలేదు నాకు. కానీ నేను హైట్ వల్ల అంటే ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యాను అనమాట. ఓకే, ఈ లైఫ్ ఓకే అండి. అసలు ఫస్ట్ అంటే జనరల్గా ఎవరి లైఫ్లో అయినా సరే క్రష్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, క్రష్ ఉంటుంది, ఇవన్నీ నడుస్తాయి. మీ లైఫ్లో పాస్ట్లో క్రష్, లవ్? క్రష్ అయితే ఇప్పుడు ఉన్నారు. ఓకే, ఇప్పటికీ ఉన్నారా అప్పటి నుంచి? లేదు, అప్పుడైతే ఎవరు లేరు. క్రష్ అప్పుడు క్రష్, ఇప్పుడు బట్టబుర్ర అయిపోయి ఉండదు కానీ చెప్పండి. ఇప్పుడైతే జిమ్లో ఒకళ్ళు వస్తారు, అలా దూరం నుంచి చూస్తూ ఉంటాను, మోటివేషన్ అనమాట. ఓకే, ఇప్పుడా ప్రెజెంటా? మాట్లాడే ధైర్యం లేదు, సో ఇట్స్ ఓకే, దూరం నుంచి చూసి హ్యాపీ అయిపోతాను. ఓకే. మీకు నవరసాల గురించి తెలుసు? యాక్టింగ్.
అదే అండి యాక్టింగ్ అందులో టైప్స్ అవి నవరసాల గురించి. మరి మీరు యాక్టింగ్ స్కూల్ కూడా వెళ్ళానని చెప్పన్నారు. యాక్టింగ్ స్కూల్ కూడా ఉమ్, నేర్చుకున్నాను చేశానని చెప్పన్నారు. మరి ఈ నవరసాల్లో ఏమైనా చేసి చూపించగలరా మాకు? ఏం చేయాలి చెప్పు. ఒక చిన్న ఆడిషన్ అనుకోండి. మీకు ఇష్టమైన డైలాగ్ అంటే మీరు ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఎవరైనా సరే మీకు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్తో మీరు యాక్ట్ చేయను అని చెప్పని అన్నప్పుడు, చేయమన్నప్పుడు ఓన్గా మీరు ఏదైనా చేయాలనుకుంటే ఏం చేస్తారు? కోపం. ఓకే. నాకు ఎలాగో కోపం రాదు కదా. అవునా? ఓకే, రైట్. ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా కోపంతో? నాకు చెప్తారా, కెమెరా చెప్తారా? మీకే చెప్తా. ఓకే, చెప్పండి. నేనేమైనా చేయాలంటారా ఇప్పుడు మిమ్మల్ని? ఏంటా క్వశ్చన్? ఓకే. సారీ. ఓకే, మీకు కోపం రావాలంటే చెప్పండి, ఏం చేయమని చేస్తాం. ఏంటి అడుగుతున్నావు శ్యామ్? క్వశ్చన్స్ పిచ్చెక్కిందా నీకు? ఏంటా క్వశ్చన్? నేను ఇంటర్వ్యూ ఇవ్వను. అంటే అమ్మాయిని పిలిచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? అంటే ఓకే, ఓకే, అంతే. అంతేనా? లేదా కోపం రాలేదా? నాకు అనిపించిందా? అసలు భయం కూడా అనిపించలేదు మీరు అవునా? మాట్లాడుతుంటే. నాకు రాదేమో యాక్టింగ్ అయితే. సాడ్. సాడ్. నా వల్ల కాదు. నా వల్ల కాదు. మీ వల్ల కాదంటున్నారా? అంటే మీరు డైలాగ్ sad చెప్తారు, లో అంటున్నాను నేను. మీరు డైలాగ్ చెప్తున్నారు అని చెప్పను అనుకున్నాను. చెప్పండి. నేను ఇది చేయలేను శ్యామ్. ఎందుకని నువ్వు అలా చేసావు? చెప్పు, రీజన్ చెప్పు, ఎందుకని అలా చేసావు? నువ్వు ఎప్పుడైనా ప్రేమ చూపెట్టావా నాకు? చెప్పేవా? ఎక్స్ప్రెస్ చేసావా? నేను చాలాసార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, లేదు కానీ శ్యామ్. నువ్వు పట్టించుకోవట్లేదు. లేదు, నా వల్ల కాదు. నేను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేసాను శ్యామ్. కానీ నువ్వు ఎప్పుడూ నాకు నా గుండెల్లో ఉంటావు. సో సారీ. రైట్. సూపర్ సూపర్. ఇలా మీరు ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళని ఇమిటేట్ చేయగలుగుతారా? అట్లా మల్టీగా జస్ట్ గో విత్ ద ఫ్లో వస్తుంది. ఎవరిని ఇమిటేట్? అంటే ఎప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి అవుతామని చెప్పని అనుకున్నారు కదా, సినిమాల్లోకి వెళ్ళాలని చెప్పని అనుకున్నారు. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? హీరోస్ కానీ హీరో ఎవరు చెప్పండి? షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్. మరి ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పండి షారుఖ్ ఖాన్ గారిది. అది అది కష్టం. మ్యానరిజం అది. షారుఖ్ ఖాన్ది ఎప్పుడైనా కష్టం. ఓకే, రైట్. తెలుగులో ఎవరు లేరా మీకు? అల్లు అర్జున్. ఇంకా అల్లు అర్జున్. అల్లు అర్జున్. డెఫినెట్లీ చాలా ఫేవరెట్. అవునా? ఓకే, అల్లు అర్జున్ డైలాగ్ చెప్పండి అయితే. ఓకే, నా ఫేవరెట్ సినిమా అయింది అలా వైకుంఠపురంలో. ఓకే. సో దాంట్లో ఒక బోర్డ్ రూమ్ సీన్ ఉంది, అవును. కానీ డైలాగ్స్ నాకు గుర్తులేవు. అంటే ఏం చెప్పను, చిన్న చెప్పేనా? పోనీ చెప్పండి. తగ్గేదేలే. ఇది అందరూ చెప్తారండి, మీరే కాదు, అందరూ చెప్తారు. రైట్. ఇంకో క్వశ్చన్ అండి, ఇది చాలా అంటే చాలా ఎలా అడగాలంటే మిమ్మల్ని, మీరు ఇప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అవుదాము, మంచి క్యారెక్టర్ కోసం, మంచి ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను అని చెప్పని, ట్రై చేస్తానని చెప్పని అంటున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నాను చెప్పని అన్నారు. అంటే చాలామంది హీరోయిన్సే కానీ, చాలామంది ఆర్టిస్టులే కానీ, లేదంటే చాలామంది పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే జాతకాల మీద డిపెండ్ అయ్యి, జాతకాలు చూపించుకుంటూ, హోమాలు చేసుకుంటూ, పూజలు చేయించుకుంటూ, ఇట్లాంటివన్నీ కూడా చేసుకుని, ఆ నేమ్స్ అనేవి కూడా చేంజ్ చేసుకుంటూ, మీ నేమ్లో లెటర్స్ అనేది యాడ్ చేసుకుంటూ, ఇట్లా రకరకాలుగా చేసుకోవడం జరుగుతుంది. సేమ్ టైం ఏంటంటే వేణుస్వామి గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కువ మంది పూజ చేయించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆయన ఈ మధ్యకాలంలో కూడా చాలా ఫేమస్ కూడా ఉన్నారు ఆయన. అంటే అట్లా ఎప్పుడైనా ట్రై చేస్తారా? వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పూజ చేయించుకొని మీ జాతకం చూపించుకుందాం అని చెప్పని ఎప్పుడైనా ట్రై చేస్తారా? అలా అయితే ఏం ట్రై చేయలేదు, కానీ నేను క్రిస్టల్స్ని బిలీవ్ చేస్తాను. ఓకే. ఇంకా మన ఇన్నర్ హీలింగ్ అంటే మనకి చక్రాస్ ఉంటాయి కదా, డిఫరెంట్ 5 చక్రాస్, అది ఇన్నర్ హీలింగ్ చేయిస్తాను. ఇప్పుడు మన పాస్ట్లో ఏవైనా కర్మాలు ఉంటే, తప్పు కర్మాలు ఉంటే, అవి ఈ లైఫ్కి ఫాలో అవుతాయి అన్నమాట కొన్ని. సో ఆ కర్మ క్లియరింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనకి మంచి జాతకం ఉన్నా ఆ కర్మ వల్ల అది బ్యాక్ పుల్ చేస్తాయి అన్నమాట.
ఇప్పుడు వేణుస్వామి గారు కానీ లేదంటే ఇట్లా కొంతమంది ఆస్ట్రాలజిస్ట్ కానీ ఇట్లా వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒకరి లైఫ్ ఇలా ఉంది అని చెప్పి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. వీళ్ళ జాతకం ప్రకారం ఇట్లా లైఫ్ అనేది ఇట్లా నడుస్తుంది. సినిమా రంగంలోనే కానివ్వండి లేదంటే ఇట్లా మోడలింగ్లో ఉన్న వాళ్ళకి కానించి పొలిటీషియన్స్ కానించి ప్రతి ఒక్కరి లైఫ్ గురించి ఆయన చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు యాజ్ మీరు స్ట్రగుల్ అవుతున్న ఒక ఆర్టిస్ట్గా మీకు ఎలా అనిపిస్తుంది? అది నిజమని నమ్ముతారా మీరు? అంటే జరిగిన అక్కడ పరిణామాలు గాని, పరిస్థితులు గాని చూసి. నేను డెఫినెట్లీ ఇవన్నీ నమ్ముతాను. ఎందుకంటే మన వరల్డ్‌లో ఒక ఫోర్స్ ఉంది. మనం ఈ వరల్డ్‌కి వచ్చింది ఒక పర్పస్‌తో వస్తామన్నమాట. సో, ఇలా స్వామి గారు ఆయనకి ఇది ఒక విద్య అన్నమాట. ఒకళ్ళ ఫ్యూచర్ చెప్పడం అంటే దట్ ఈస్ ఏ స్టడీ. సో, డెఫినెట్లీ చెప్తే నేను దాన్ని నమ్ముతాను. కానీ నేను నా దగ్గర నుంచి ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. నేను ఓకే. అన్నాను నేను లోపల నుంచి క్లియర్ అవుతే, నా ఇన్నర్ హీల్ అవుతే, నేను ఐ కెన్ డెలివర్ మై 100%. అంటే నా 100% ఎక్కడైనా ఇవ్వగలను అని. ఓకే. రైట్. ఇంకో విషయం అండి. ఆహ్, 'బిగ్ బాస్‌లో' మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నాకు ఇప్పటి వరకు మీరు శివాజీ గారు చాలా నచ్చారు. ఆయన కామెడీ చాలా నచ్చింది. ఆయన తెలుగులో మంచిగా కామెడీ చేస్తారు. ఇంకో ఆయన హీ ఈట్స్ ఫుడ్ అంటే ఫుడ్ పేరు మర్చిపోయాను. తేజనా? తేజ అనుకుంటాను. ఆయన ఫుడ్ షర్టే యేసుకొని వచ్చారు. ఫుడ్ బట్టలు. ఓకే. ఓకే. టేస్టీ తేజ. యెస్. ఆయన కామెడీ కూడా నచ్చింది. ఓకే. బట్ శివాజీ గారిది ఎక్కువ నచ్చింది. రైట్. ఇప్పుడున్న కంటెస్టెంట్లు ఎవరైనా మీకు తెలుసా? నేను ఇంకా చూడలేదండి. నాకు టైం దొరకలేదు. చూడలేదు. ఇప్పుడున్న కంటెస్టెంట్లు ఎవరో తెలీదు. లేదు ఇంకా చూడలేదు. ఒక ఉమెన్‌గా మీరు ఇప్పుడున్న ఉమెన్ ఈ సొసైటీలో ఉమెన్ పైన ఏ విధమైతే ఈ అరాచకాలు అనేవి జరుగుతున్నాయో, ఈ జరుగుతున్నాయో, అగాత్యాలు జరుగుతున్నాయో, వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు డెఫినెట్లీ రీసెంట్ న్యూస్ చదివారేమో. కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ని రేప్ చేసి పెల్విక్ బోన్స్, షోల్డర్ బోన్స్ అన్నీ ఇరక్కొట్టేసి చాలా మళ్ళీ కిల్ చేసేగా రేప్ చేశారు. దట్ ఈస్ వెరీ క్రూయల్ అంటాను. ఎందుకు చేస్తారో నాకు తెలీదు. మేబీ మన ఇండియాలో లాస్ అంత స్ట్రిక్ట్‌గా లేదేమో. అందుకే మనుషులు భయపడరు. ఇది వేరే కంట్రీస్‌లో ఇలా జరగవు. ఇంత ఎక్కువగా ఎంతైతే ఇండియాలో జరుగుతాదో. సో, డెఫినెట్లీ ఇట్స్ ఏ రిక్వెస్ట్ టు గవర్నమెంట్ టు టేక్ దిస్ ప్లీ వెరీ సీరియస్లీ అండ్ చాలా స్ట్రిక్ట్ లా ఉండాలి. ఆల్రెడీ మోదీ గారైతే చెప్పారు. దీనికి చాలా స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ అవుతాయి. ఎందుకంటే అమ్మాయిలు తన ఓన్ కంట్రీలోనే బయటికెళ్ళడానికి భయపడుతున్నారు. సో, ఈ కంట్రీ మనది. దాంట్లోనే మన ఇంట్లో మనం భయపడితే ఇంకెక్కడికెళ్తాము. సో, ఇదైతే చాలా సీరియస్ ఇష్యూ. డెఫినెట్లీ గవర్నమెంట్ ఏదో చేస్తారు అని కోరుకుంటాను. ఓకే. అంటే ఇట్లా మీరు ఎప్పుడైనా ఫేస్ చేయడం గానీ, ఇట్లాంటివి ఎప్పుడైనా జరిగినాయా? ఒక్కసారి ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నాననమాట. నేను సౌదీ నుంచి హైదరాబాద్‌కొచ్చి, హైదరాబాద్‌లో ఒక 2-3 డేస్ నా ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటికెళ్ళేదాన్ని వైజాగ్‌కి. సో, వైజాగ్‌కి నేను ట్రైన్ తీసుకునేదాన్ని. నేను సైడ్ అప్పర్‌లో పడుకున్నాను. కిందన ఎవరో వెధవ పడుకున్నాడు. సారీ ఫర్ మై లాంగ్వేజ్. సైడ్ నుంచి చేయి పెట్టాడు పైకి. సో, నాకు ఏదో అనిపిస్తుంది. ఎవరో టచ్ చేస్తున్నారు నా ఆర్మ్స్ మీద. నేను వెంటనే దిగి నా షూ తీసి కొట్టడం స్టార్ట్ చేశాను అంతే. సో, అది అప్పుడు ఇంకా లాస్ట్. దాని తర్వాత నేను ట్రైన్ ట్రావెల్ అయితే ఒక్కరిదాన్ని చేయను. భయపడ్డాను. కానీ భయపడితే ఇంకా ఎక్కువ చేస్తారని. ఇంకా ఒక అమ్మాయి అయితే కొడితే వెంటనే అందరూ లెగిసి వచ్చారు అన్నమాట. అంతే. ఓకే. ఆయన ఇంకా భయపడిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఓకే.
రైట్. అంటే ఇప్పుడు మీరు జనరల్‌గా ఇప్పుడు మోడలింగ్ చేసినప్పుడు గానీ, లేదంటే ఎయిర్ హోస్టర్‌గా ఉన్నప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు గానీ, ఇట్లా ఈ టైంలో చూసుకుంటే ఎలా అంటే, మీరక్కడ ఉన్న ఆ ప్రెషర్‌కి గానీ, లేదంటే ఆ వర్క్ ప్రెషర్‌కి గానీ, లేదంటే అక్కడున్న హైయర్స్ చెప్పినట్టుగా వినాలి అని చెప్పని, లేదంటే ఏమవుతదని చెప్పన్నట్టుగా ఇట్లా కొన్ని కొన్ని ఆలోచించుకొని డ్రింక్ చేయడం అనేది గానీ, లేదంటే ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. అట్లాంటియేమైనా చేశారా? లేదండి. నేను అస్సలు నాకు ఎక్కడైనా అన్‌కంఫర్టబుల్‌గా ఉందనుకోండి, నేను వెంటనే ఎళ్ళిపోతాను. నేను అస్సలు ఎవరు కిందకి లొంగీసి, మీరు నాకు డబ్బులిస్తున్నారు, మీరు నన్ను నాతో ఏదైనా చేయిస్తారు అన్నది చాలా తప్పు. నేను అస్సలు లొంగను. నేను అక్కడి నుంచి ఐ వాకౌట్. హ్మ్. మోడలింగ్‌లో గూడా ఎక్కడ గూడా. ఆహా! అంటే డ్రింకింగ్ ఈజ్ నేను అప్పుడప్పుడు తాగుతాను. ఐ డ్రింక్ వైన్. కానీ అది మా ఇంట్లోనే తాగుతాను. నాకు క్లబ్స్ అంటే నచ్చవు. నేను ఎళ్ళను కూడా. ఓకే. సో, ఎవరైనా ఫోర్స్ చేయలేరు నన్ను దేనికైనా. నేను తాగాలనుకుంటేనే తాగుతాను. హ్మ్. హ్మ్. రైట్. ఇప్పుడు మీ నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఏం తీసుకుందాం అనుకుంటున్నారు స్టెప్ ఏమన్నా దాని మీద ఏమన్నా ఆలోచించాలనుకున్నారా? మ్యారేజ్ అయితే లేదండి. నా వల్ల కాదు ఇంకా. ఎన్ని ఇయర్స్ సింగిల్‌గా ఉండిపోయి కదా! ఆ సింగిల్ లైఫే నచ్చుతది. డెఫినెట్‌లీ ఎవరైనా నచ్చితే ఫస్ట్ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటాను. ఇంకా ఒకవేళ ఆయన మ్యారేజ్ మెటీరియల్ అనిపిస్తే ఆలోచిస్తాను చేయాలా వద్దా అని. అంతే. లేకపోతే ఐయామ్ ఓకే విత్ అడాప్టింగ్ ఏ డాటర్. ఓకే. ఎనీ క్వాలిటీస్? డాటర్‌కా? లేదు. మీరు లివింగ్ రిలేషన్‌లో ఉండడానికి అన్నారు. క్వాలిటీస్ ఏంటంటే అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే. సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి. కొంతమంది ఉంటారు కదా! నా వైఫ్ సంపాదిస్తది. నేను ఇంట్లో కూర్చొని ఉంటాను. అలాంటి ఓళ్ళైతే వద్దు. ఎందుకంటే హీ హ్యాస్ టు బీ ఇండిపెండెంట్. రేపు నేను ఉన్నా లేకపోయినా హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్‌సెల్ఫ్. ఓకే. అంతే. అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయాలి. ఏ అమ్మాయి అయినా రెస్పెక్ట్ చేయాలి. మంచిగా ఉండాలి. అంతే. ఓకే. అంటే హైట్, వెయిట్, కలరు ఆఫ్‌కోర్స్. మరీ క్వాలిటీస్ అట్లా జెడ్ బ్లాక్ ఉండకూడదు. సౌత్ ఆఫ్రికన్ లాగా. మన ఇండియన్ కలరు లేకపోతే టూ వైట్. ఓకే. హ్మ్. ఇంకా హైట్ నాకన్నా పొడవు ఉండాలి. నాకు హీల్స్ ఏసుకోవడం ఇష్టం. ఓకే. అంతే. రైట్. సరే. అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి. మీరు ఎలా అయితే ఇప్పుడు చెప్తున్నారు ఇట్లా లైఫ్ గురించి అనే దాని గురించి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండి చాలా అంటే చాలా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గానీ, లేదంటే ఇప్పుడు చాలా వీటిల్లో గూడా గొడవలయ్యి ఇప్పుడు బయటికి రావడం గూడా జరిగింది. హ్మ్. మరి అక్కడ లివింగ్ రిలేషన్‌షిప్‌లోనే కరెక్ట్‌గా వాళ్ళు లేకపోయినప్పుడు మరి లైఫ్‌లో ఇంకా ఎంత కరెక్ట్‌గా ఉంటారు? అసలా లివింగ్ రిలేషన్‌షిప్ అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? డెఫినెట్‌లీ. ఎందుకంటే మనకెందు ఒక్ ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయిందనుకోండి. పాతకాలంలో అరేంజ్ మ్యారేజ్ అయినా హస్బెండ్ ఎలా ఉన్నా పాపం వైఫ్స్ అలాగే ఉండిపోయి, లొంగిపోయి ఆ లైఫ్‌ని పాడు చేసుకొని ఉన్నారు. ఓకే. హ్యాపీగా లేకపోయినా హస్బెండ్ వచ్చి తాగేసి కొట్టడం, హ్యాపీగా లేకపోయినా ఉన్నారు. ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా! లివ్ ఇన్ రిలేషన్‌లో ఏం బాండింగ్ లేదు. ఇక్కడ మ్యారేజ్ అన్న స్టాంప్ లేదు. సో, ఒక 3 మంత్స్ చూస్తారు. అవ్వకపోతే ఎవరి దారి ఆళ్ళెళ్ళిపోతారు. మరి అక్కడ కమిట్మెంట్ అయితే? అక్కడ కమిట్ అయితే? లవ్ ఉంటది కదా! అప్పుడు. లవ్ అయ్యాక ఆహ్, సో, లవ్ రిలేషన్‌లో ఈ జనరేషన్‌లో ఇదంతా కామన్ కదండీ! మీరు మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా ఇప్పుడు? మీరేం నా చేయలేదా? గురించి ఎందుకులెండి. ఓకే. ఇప్పుడు ఒక చిన్న రాపిడ్ ఫైర్ అండి మీకు. మీ షర్ట్ బావుంది. ఏంటండి అది ఫ్యాబ్రిక్? నేను మిమ్మల్ని రాపిడ్ ఫైర్ చేస్తాను. మీరు తర్వాత నన్ను అండి. ఓకే. ఓకే. రైట్. మీకు బాగా ఇష్టమైన హీరో? తెలుగులో తెలుగు. ఓకే. అల్లు అర్జున్. ఓకే. హీరోయిన్? 'రష్మిక', డైరెక్టర్? 'రాజమౌళి' గారు, సింగర్? 'సిద్ సాయిరామ్'. సిద్ సాయిరామా? సిద్ శ్రీరామా? సారీ. సిద్ శ్రీరామ్. యెస్. అదే. ఐయామ్ వెరీ బ్యాడ్ విత్ నేమ్. సిద్ శ్రీరామ్. సిద్ శ్రీరామ్. ఓకే. రైట్. ఇష్టమైన పొలిటీషియన్?
తెలుగులోనా? ఎస్. కేటీఆర్ గారు. ఓకే. మీరు ఇప్పుడు దుబాయ్లో కూడా చెప్తారా? అంటే అక్కడికి వెళ్ళి వస్తా అన్నారు కదా. ఓకే, కేటీఆర్ గారు తెలంగాణలో. ఓకే, రైట్. మరి ఆంధ్రాలో మీరు మరి వైజాగ్ కదా మీరు. ఇప్పుడు ఎవరు మంచి ఫేవరెట్ ఎవరు లేరు. అదేంటి మీరు ఓటు వేయలేదు అక్కడ? మీది ఎక్కడ ఉందండి ఓటు? లేదండి, అక్కడ వేయలేదు నేను. నాది ఇక్కడే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ ఉన్నా. మరి ఇప్పుడు అక్కడ మన ఇండియాలో మోదీ గారు బెస్ట్. ఇండియాలో మోదీ గారు, రైట్. ఇష్టమైన కంట్రీ? ఇండియా. ఓకే. ఇష్టమైన ప్లేస్, ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ ఇస్తాన్బుల్, టర్కీలో. టర్కీ. ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. వండుతారా మీరు? వండొచ్చా మీకు? నా చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ మీరు తింటే పిచ్చెక్కిపోద్ది మీకు. చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ. ఓకే. అంటే ఎక్కడ, ఏ స్టైల్? అది అది మీరు 1980 మిలిటరీ హోటల్ వెళ్ళారా ఎప్పుడైనా? అక్కడ తిన్నారా? సిమిలర్గా ఉంటుంది నాది, ఓకే. ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే. మీరు కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా రెస్టారెంట్ అట్లా? నాకు ఎప్పుడైనా ఫుడ్ బిజినెస్ మైండ్లో ఉంది, కానీ నా ఫుడ్ బిజినెస్ ఇట్ విల్ బి రిలేటెడ్ టు డైట్, ఎనీథింగ్ హెల్దీ. ఓకే. అయితే మీకు కొంచెం దూరంగా ఉండాలి. మేము అలాంటివి తినం మేము. తెలుసు. బజ్జీలు, పునుగులు, గారెలు. అంటే వైజాగ్లోనే మీరు స్కూలింగ్ అంతా అక్కడే కాబట్టి అక్కడ మరి స్ట్రీట్ ఫుడ్ కానీ బీచ్లో కానీ ఎక్కడ తినలేదా? మామూలుగా కాదు, ఆ మిరపకాయ బజ్జీలు ఇప్పుడు చూసారు ఎలా అంటారు మరి. అది సూపర్ ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ పిండి. మీరేమో హెల్తీగా చేస్తాను, ఇప్పుడు హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అది ఇది అని చెప్పి అంటున్నారు, కానీ అవే మాకు హెల్తీ. రైట్. ఓకే. ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ రెడ్. ఓకే. ఇష్టమైన సాంగ్? చాలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ మై మూడ్. నా మూడ్ మార్నింగ్ నేను అంటే నిద్రలో ఉంటే చాలా లౌడ్ మ్యూజిక్ కావాలి లెగడానికి. ఓకే. ఏడుస్తూ ఉంటే సాడ్ మ్యూజిక్ కావాలి. సో డిపెండ్స్ ఆన్ మై మూడ్. ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నారు? హ్యాపీ. హ్యాపీ. ఓకే. హ్యాపీ మూడ్లో ఒక సాంగ్ పాడండి. హ్యాపీ. అమ్మో, నాకు పాటలు రావు. అయ్యో, అదేంటి. ఇప్పుడు ఒక మిస్ యూనివర్స్ అన్నప్పుడు మీరు అన్ని మల్టీ టాస్కింగ్ గా ఉండాలి కదా. ఒక టాలెంట్ ఉండాలి. నాకు డాన్సింగ్ వచ్చు. ఓకే. డాన్సింగ్ తో సింగింగ్ రాదా? మీరు నాతో పాడితే ఏదైనా పాడదాం. నేను అంటారా? మీరు చెప్పండి, సాంగ్ మీరు చెప్పండి, నేను పాడతాను. నీ లాంగ్వేజ్ ఏదైనా మంచి హ్యాపీ సాంగ్ పాడండి. హ్యాపీ సాంగ్ జనరల్ నాకు పాడడం రాదండి. నాకు కూడా ఆ సాంగ్ ఉంది కదా, ఒక తెలుగు సాంగ్, బుట్ట బొమ్మ, అది హ్యాపీ సాంగ్. ఓకే. మీరు అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అన్నారు కాబట్టి బుట్ట బొమ్మ అంటున్నారా? ప్లీజ్ పాడరా. నాకు రాదు. నేను మిమ్మల్ని పాడమని అడుగుతాను, మీరు నన్ను నాకు పాడమని. లిరిక్స్ కూడా రాదు, నాకు గుర్తుండవు. నాకు ఆ ట్యూనే గుర్తుంటది. హామ్ చేయండి. అంతే. ఓకే, ఎక్సలెంట్. మీరు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు నేను మిమ్మల్ని అడగను, మీరు పాడద్దు. సూపర్ అసలు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు డాన్స్ చేపిద్దాం అంటే ఇక్కడ కుదరదు కాబట్టి మిమ్మల్ని ఏమి డాన్స్ చేయించట్లేదు. కానీ చాలా ఇంటర్వ్యూస్లో నన్ను ఇలాగా పాడిచ్చారు. ఎంత నేను చాలా దగ్గర పాడారు అనమాట, ఇక్కడ పాడట్లేదు అనమాట. లేదు, అది అస్సలు బాగా రాలేదు. నేను కట్ చేయమన్నా రిలీజ్ చేస్తారు అలా చెత్త పాట. ఓకే. హైదరాబాద్లో మీకు ఇష్టమైన ప్లేస్? హైదరాబాద్ మొత్తం ఇష్టం. ఓకే. నేను ఎప్పుడైతే దుబాయ్ నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అవుతానో ఒక మనసులో పీస్ అనిపిస్తుంది. సో ఐ లవ్ హైదరాబాద్. ఓకే. మీకు ఇష్టమైన ఏమంటారు ఈ ఎమిరేట్స్ ఇవి ఉంటాయి కదా ఫ్లైట్స్, అందులో మీకు బాగా నచ్చింది ఏది? అంటే ఈ కంపెనీస్ ఉంటాయి కదా ఎయిర్లైన్స్లో డెఫినెట్లీ ఎమిరేట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్స్. ఓకే. అక్కడ ఎయిర్ హోస్టెస్ కూడా చాలా హాస్పిటాలిటీ చూపిస్తారు. అంటే వాళ్ళ ట్రైనింగ్ అంతా బాగుంటుంది, చాలా మంచిగా హెల్ప్ చేస్తారు. సో ఎయిర్లైన్స్. ఎప్పుడైనా మీరు ఎయిర్ హోస్టర్గా ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీయా ప్యాసింజర్తోనా? ప్యాసింజర్తో చాలా ఇబ్బంది పడ్డానండి, మామూలుగా కాదు. ఓకే. ఫోన్ నంబర్స్ ఇస్తారు చిట్లో రాసి, ఫోన్ చేయండి, బయటికి తీసుకెళ్తా, డేట్కి తీసుకెళ్తా, నువ్వు మ్యారేజ్ మెటీరియల్ని నిన్ను ఒక్కసారి చూసే పెళ్ళి. అమ్మా ఇంత ఫాస్టా అన్నాను. సారీ ఐఎమ్ గుడ్ అన్నాను. ఓకే.
అంటే మీరు ఇంకో ఎమర్జెన్సీ అన్నారు, అది ఎప్పుడైనా అట్లా జరిగిందా ఏమైనా? ఒకసారి నేను ఎయిర్ బస్ 330లో ఉన్నాను. మా పైనుంచి బోయింగ్ 747 అది డబుల్ డెక్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో ఎక్కువ గ్యాప్ లేకుండా అది వెళ్ళిందనమాట. ఓకే. అప్పుడు మా ఫ్లైట్ ఇలా షేక్ అయింది, అంటే ఆ ప్రెషర్కి. అప్పుడు చాలా భయపడ్డాను, కానీ సేఫ్ అయ్యారు. మీరు అందులో ఉన్నారు కాబట్టి సేఫ్ అయిపోయినట్టున్నారు అందరూ అయితే. రైట్. ఓకే. ఓకే. రైట్. ఓకే. ఫైనల్గా బిగ్ బాస్ గురించి ఈ సీజన్లో మరి మీరు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అలా అన్నను. ఓకే. అంటే ఇంకా మళ్ళీ అనుకున్న గేట్ ఏదైనా దగ్గర కూర్చుంటారా? ఏదైనా అవ్వచ్చు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వచ్చు. ఓకే. సో అక్కడ కూడా ట్రై చేస్తున్నారు ఇంకా అయితే. హోప్స్ హైగానే ఉంచుతాను, ఎప్పుడు అవునా? పాజిటివ్ గానే ఆలోచిస్తాను. ఓకే. మరి మరి మీరు ఫండింగ్ కూడా రెడీగా ఉన్నారా మరి? మీరు అన్నట్టుగా వాళ్ళు అడిగినట్టుగా మరి అన్నిటికీ ఫైనాన్షియల్గా కూడా? రైట్. సూపర్ అయితే. రైట్. ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి కూడా మీరు సిద్ధంగా ఉన్నారనమాట బిగ్ బాస్కి. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్యామ్ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.